జస్టిస్ షల్మేశ్వర్ గారు కూడా బయటకు వచ్చేసారు, కొలీజియం వ్యవస్థ గురించి మాట్లాడారు కదా. అసలు ఈ కొలీజియం వ్యవస్థ అనేది ఏంటి సార్ అసలుకి? కొలీజియం అంటే సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్తో పాటు ఇంకొక 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్, ఈ జడ్జెస్ హైకోర్టులో సుప్రీంకోర్టులో ఉన్న జడ్జెస్ వాళ్ళ హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంటు, వాళ్ళ ప్రమోషను, వాళ్ళ ట్రాన్స్ఫరు, ఇవన్నీ చూసే ఇది కొలీజియం. అపాయింట్మెంట్స్ అయితే ఈ కొలీజియం రికమెండ్ చేసిన వాళ్ళని సాధారణంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అట్ ది నేషనల్ లెవెల్ వాళ్ళు అపాయింట్ చేస్తారు. అది అపాయింట్మెంట్లో కొలీజియం పాత్ర చాలా ప్రధానమైంది. ఇంకోటి ఈ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ వాటిల్లో కూడా అది చాలా ప్రధానమైంది. అందుకని కొలీజియం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కొలీజియంలో సీనియర్ జడ్జెస్ పాత్ర ఉంటుంది. కాబట్టి ఈ జడ్జెస్ పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పరిస్థితి ఉంటే మన దేశంలో హైకోర్టులో సుప్రీంకోర్టులో అపాయింట్ కాబోయే జడ్జెస్ ఇంటెగ్రిటీ వాటిపైన ప్రభావం చూపిస్తుంది. అంటే ఒక జనరేషన్ ఆఫ్ జడ్జెస్ వాళ్ళ అపాయింట్మెంట్స్, వాళ్ళ ప్రమోషను, వాళ్ళ ట్రాన్స్ఫర్కి సంబంధించినవన్నీ కొలీజియమే అపాయింట్ చేస్తుంది అని చెప్పట్లే నేను. కానీ కొలీజియం పాత్ర చాలా ప్రధానమైంది. ఎందుకంటే ఈ కొలీజియం వ్యవస్థ మీద విమర్శలు వచ్చినాయి. ట్రాన్స్పరెన్సీ లేదు, జడ్జెస్ ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళనే అపాయింట్ చేస్తున్నారు. ఎందుకంటే చంద్రచూడ్ అపాయింటెడ్, నారిమన్ అపాయింటెడ్, చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళే అపాయింట్ అవుతూ వస్తున్నారని, ఆ కొలీజియం నిర్ణయాల్లో ట్రాన్స్పరెన్సీ లేదని దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చ తర్వాత నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చారు నేషనల్ పార్లమెంట్లో. తీసుకొచ్చిన తర్వాత ఆ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్లో ఎవరు సభ్యులుగా ఉండాలనే దాంట్లో కొద్దిగా కాంట్రవర్సీ జరిగింది. అయితే ఆ చట్ట ప్రకారము ఆ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్లో కేంద్ర ప్రభుత్వాన్ని మాట చెల్లే రకంగా ఆ కమిషన్ కాన్స్టిట్యూట్ అవుతుంది ఆ చట్ట ప్రకారం. కాబట్టి దీనివల్ల సుప్రీంకోర్టు, హైకోర్టు అటానమీకి దెబ్బ తగులుతుంది. అందుకని సుప్రీంకోర్టు ఆ యాక్ట్ని కొట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొలీజియం వ్యవస్థ ఇంకా బలమైంది. అంటే ఈరోజు కొలీజియం వ్యవస్థకు ప్రాధాన్యత పెరిగింది. కాబట్టి అట్లాంటి అతి ముఖ్యమైన అసలు దేశ న్యాయ వ్యవస్థనే ప్రభావితం చేయగలిగే అటంతటి ప్రాధాన్యత ఈరోజు కొలీజియంకు ఉంది. కాబట్టి అలాంటి కొలీజియంలో ఉంటున్న జడ్జెస్ ఇంటెగ్రిటీ, వాళ్ళ హానెస్టీ, ఇట్ మ్యాటర్స్ ఎ లాట్ ఇన్ ది జ్యుడిషియరీ. కాబట్టి ఇప్పుడు జస్టిస్ రమణ గారు కొలీజియంలో ఉన్నారు. ఎందుకంటే 2వ సీనియర్ జడ్జి కాబట్టి సుప్రీంకోర్టు. నేను రేపు పొద్దున ఐ థింక్ ఏప్రిల్లో ఇప్పుడున్న బాబ్డే గారు రిటైర్ అవుతారు. ఏప్రిల్ తర్వాత మేలో ఈయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇప్పుడున్న సాంప్రదాయాల ప్రకారం కావాలి. కాబట్టి అట్లాంటి వ్యక్తి పైన కొన్ని ఆరోపణలు వచ్చినాయంటే అదేదో ఆయన కాదు, ఆయనకు ఇంపార్టెంటే. అంటే ఎవరైనా జడ్జిగా పోయేటప్పుడు తన మీద ఏం మరకలు లేకుండా, క్లౌడ్ ఆఫ్ సస్పిషనే లేకుండా చీఫ్ జస్టిస్గా ఉంటే మొత్తం ప్రజలు ఆ ఇన్స్టిట్యూషన్ మీద నమ్మకం కలుగుతారు. కాబట్టి తనకు మేలు, మొత్తం జ్యుడిషియరీకి కూడా, ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ జ్యుడిషియరీ కూడా, సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు కూడా ఈ ఇన్స్టిట్యూషనల్ ఇంటెగ్రిటీని కాపాడాలా, తన ఇంటెగ్రిటీని కాపాడుకోవడానికి కూడా ఐ థింక్ ఇట్లాంటి అభియోగాలు వచ్చినప్పుడు తనే వాలంటరీగా ఇన్వెస్టిగేషన్కు సజెస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. లేకపోతే చీఫ్ జస్టిస్ మాత్రం తప్పనిసరిగా ఐ థింక్ ఈ 2 గ్రౌండ్స్ మీద వెన్ దేర్ ఇస్ అ డాక్యుమెంటరీ ప్రూఫ్ సబ్మిటెడ్ బై చీఫ్ మినిస్టర్. ఇది చాలామంది ఒక రాజశేఖర రెడ్డి వర్సెస్ రమణానో, లేకపోతే రాజశేఖర రెడ్డి వర్సెస్ హైకోర్టులో కొంతమంది జడ్జెస్, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ అనుకుంటున్నారు. కానీ అటు కాదు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే కొంతమంది లెజిస్లేచర్ వర్సెస్ జ్యుడిషియరీ అన్నట్టుగా మారిపోయింది అంటున్నారు. ఇప్పుడు ఆయన అంటే అలా చూడొచ్చా, లెజిస్లేచర్ వచ్చేసి జ్యుడిషియరీగా చూడొచ్చా దీన్ని, లేదంటే లేదు కదా. అసలు లెటర్లో ఫస్ట్లోనే అసలు ఇన్స్టిట్యూషన్స్ వీటి మధ్య ఉండాల్సిన సమన్వయాన్ని, సమతుల్యాన్ని,
క్లియర్గా మెన్షన్ చేసిన లెటర్లోనే ఇట్ ఈస్ నెససరీ ఈ ఇన్స్టిట్యూషన్స్ మధ్య సమతుల్యత ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరి బౌండరీస్లో మన రాజ్యాంగంలో ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంది. అంటే ఎగ్జిక్యూటివ్కి ఏం పవర్స్ ఉన్నాయి, లెజిస్లేచర్కి ఏం పవర్స్ ఉన్నాయి, జ్యుడిషియరీకి ఏం పవర్స్ ఉన్నాయి. లెజిస్లేచర్కి చట్టాలు చేసే పని, ఎగ్జిక్యూటివ్కి వాటిని అమలు చేసే పని, సుప్రీంకోర్టు అవి అమలు సరిగా ఉన్నాయా లేదని ఓవర్సీ చేసే పని. అవసరమైతే ఆ రెండు చేసిన నిర్ణయాలని ఈవెన్ అడ్డుకునే హక్కు కూడా జ్యుడిషియల్ రివ్యూ ద్వారా సుప్రీంకోర్టుకు హైకోర్టుకు ఉన్నాయి. కాబట్టి ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని, ఆ బ్యాలెన్స్ కోసము అట్లాగే జ్యుడిషియల్ అటానమీని గౌరవిస్తానని ఫస్ట్లోనే ఇంట్రడక్షన్ టు ది లెటర్లోనే మెన్షన్ చేసినాడు జగన్ గారు. కాబట్టి ఇది ఆ కాంట్రవర్సీగా తీసుకోకూడదు. అయితే ఆ ఇంటెగ్రిటీని, జ్యుడిషియల్ అటానమీని, ఇండిపెండెన్స్ని కాపాడడం కోసమే వాటికి భంగం కలుగుతున్నాయి కాబట్టి నేను లెటర్ రాస్తున్నాను అంటున్నాడు. కాబట్టి అది ఒక లెజిస్లేచర్ వర్సెస్ జ్యుడిషియరీ కాదు. అది ఒక ఎగ్జిక్యూటివ్ మేడ్ ఎ కంప్లైంట్ అగైనెస్ట్ సర్టన్ జ్యుడిషియల్ ఆఫీసర్స్. హౌస్ ఇప్పుడు ఎంత మన చట్టంలో ఏం చెప్తుంది, ఆర్టికల్ 14 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, హౌస్ ఎవర్ హై యూ మే బి. అది రూల్ ఆఫ్ లా అంట. రూల్ ఆఫ్ లాలో పెద్దవాళ్ళకు ఒక చట్టము, చిన్నోడికి ఒక చట్టం కాదు. నువ్వు ఎంత పెద్దవాడైనా చట్టం నీ పైన ఉంటుందని, చట్టం కిందనే మనం అందరూ పనిచేయాలి. అది ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జి అయినా. కాబట్టి అందరికీ సమానమే. అభియోగం వచ్చినప్పుడు ఫేస్ చేయాలా, అభియోగాలు వచ్చినప్పుడు నిరూపించుకొని. ఒకటేమంటారంటే, మీరు ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు, సుప్రీంకోర్టు జడ్జెస్ పైన, హైకోర్టు జడ్జెస్ పైన కంప్లైంట్ చేయొచ్చు. అయితే వాళ్ళు పబ్లిక్గా వాటిని డిఫెండ్ చేసుకునే స్థాయితో సంబంధం లేకోకుండా మనము ఫిర్యాదు చేసే హక్కు ఉంది అనేది రాజ్యాంగంలో ఉందా సార్? అలా ఇప్పుడు ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఒకటి ఉంది మనకి. ఒక జడ్జిని, హైకోర్టు జడ్జిని, సుప్రీంకోర్టు జడ్జిని అంత సులభంగా తీసేయడానికి లేదు. మన చట్ట ప్రకారం ఏంటంటే, రాజ్యాంగంలో ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ఉంది. ఒక సుప్రీంకోర్టు జడ్జిని కానీ, హైకోర్టు జడ్జిని కానీ తీసేయాలంటే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అని ఒకటి ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం ఏంటంటే, 50 మంది రాజ్యసభ సభ్యులు అయినా కానీ, 100 మంది లోక్సభ సభ్యులు కానీ ఫస్ట్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ మోషన్ మూవ్ చేయాలి, సంతకం పెట్టాలి. వాళ్ళు సంతకం పెట్టి దాన్ని 50 మంది అయితే రాజ్యసభలో, 100 మంది అయితే లోక్సభలో ఆ మోషన్ మూవ్ చేయాలి. లోక్సభలో అయితే స్పీకరు ఓకే, ఒక సబ్స్టాన్స్ ఉంది, దీనిపైన ఎంక్వైరీ చేయాలని ఎంక్వైరీ కమిటీ వేయచ్చు. అది ముగ్గురు వ్యక్తులతో లోక్సభ స్పీకర్ కానీ ప్రధాని గారు సుముటోగా తీసుకొని ఎంక్వైరీ కమిటీకి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఒకవేళ సుప్రీంకోర్టు జగన్ గారు లేకపోయినా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించని పక్షంలో దీని మీద ఎక్కువ కూడా ప్రెజర్ బిల్డప్ అవుతుంది రోజు రోజుకి. ఈ ప్రెజర్ బిల్డప్ అయినప్పుడు నేరుగా ప్రధానమంత్రి సుముటోగా స్వీకరించి విచారణకు ఆదేశించే అధికారులు ఎగ్జిక్యూటివ్ సుమోటో ప్రాసెస్ మూవ్ చేయడానికి మన సిస్టంలో అవకాశం లేదు. అందుకే ఇప్పుడు ఎప్పుడైతే ఇట్లాంటి అలిగేషన్స్ పబ్లిక్లో వస్తాయో, ఒక పబ్లిక్ స్కాండల్ అవుతుందో, అప్పుడే పార్లమెంట్ సభ్యులు సంతకం పెట్టడానికి ముందుకు వస్తారు. లేకపోతే వాళ్ళంతకు వాళ్ళు ఈ రెండు కారణాలతో ఎప్పుడు ఇంపీచ్మెంట్ మోషన్ ఎప్పుడు మూవ్ చేస్తారంటే, ఒకటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఆఫ్ కరప్షను, స్కాండలు, లేకపోతే దుష్ప్రవర్తన, మిస్కాండక్ట్ అంటాం, జ్యుడిషియల్ మిస్కాండక్ట్. వీటికి సంబంధించిన ఆధారాలు ఉండి ఒక పార్లమెంట్ మెంబర్ దగ్గరికి పోతే వాళ్ళు సంతకం పెడతారు. అసలు ఈ ఎవిడెన్స్ కంటే ప్రధానంగా ఈరోజు పార్లమెంట్ మెంబర్స్ రాజ్యసభ సభ్యుడు కానీ, లోక్సభ సభ్యుడు కానీ సంతకం పెట్టడానికి ఎప్పుడు వస్తారంటే, ఓహో ప్రజల్లో ఇది పెద్ద స్కాండల్ అయింది, మనం దీనిపైన సంతకం పెట్టాలా అనే ఆలోచన మెంబర్స్కి ఎప్పుడు వస్తుంది? అది పబ్లిక్లో డిస్కషన్ జరిగితేనే కదా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాన్ఫిడెన్షియల్గా లెటర్ రాస్తే అసలు పార్లమెంట్ మెంబర్లకు తెలిసే అవకాశమే లేదు కదా. అట్లాంటి లెటర్ పబ్లిక్ వస్తే, పబ్లిక్లో చర్చ జరిగితే, ఓహో ఇది ఏదో పెద్ద ఇవాళ నిజంగా ఇది ఇట్ హ్యాస్ బికమ్ ఎ నేషనల్ డిబేట్. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జెస్ మాట్లాడుతున్నారు, బెంచ్ అండ్ బార్ త్రూ అవుట్ ది కంట్రీ దాని మీద డిస్కషన్ జరుగుతుంది. మీడియా రోజు, నేను హిందూ పేపర్లో 3 రోజుల నుంచి చూస్తున్నా, ప్రశాంత్ భూషణ్ ఒకరోజు,
మద్రాస్ సీనియర్ సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ఒక పెద్ద పెద్ద ఆర్టికల్స్ అంతా వస్తున్నాయి. కాబట్టి నేషనల్ డిబేట్ అయితే జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి డిబేట్ జరిగేటప్పుడు సహజంగానే దెర్ ఈస్ ఏ క్లౌడ్ ఆఫ్ సస్పిషన్. ఇంత డిబేట్ జరుగుతున్నా ఇంత సంచలనం అయిపోయింది దేశవ్యాప్తంగా. ఇంతవరకు ఏంది చీఫ్ జస్టిస్ అయితే దీని మీద ఏం వ్యాఖ్యలు చేయలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇంతవరకు. బహుశా అంటే చీఫ్ జస్టిస్ లెటర్ చూసిన వెంటనే ఆ లెటర్లో ఉన్న సబ్స్టాన్స్ని బేస్ చేసుకొని వెంటనే ఎంక్వైరీ చేయరు. ఎందుకంటే ఇప్పుడు మిగతా ఎవరి మీద అయితే అభియోగం ఉందో ఆ జడ్జిని కూడా పిలిచి విచారిస్తారు. నీ మీద ఇట్లాంటి అభియోగం వచ్చింది అని రిటర్న్గా ఆ జడ్జికి అడుగుతారు. ఈ కన్వెన్షన్ ప్రకారము మీ మీద ఇట్లా అభియోగాలు వచ్చింది, మీరేం చెప్తారని. ఆయన కూడా రిటర్న్గా ఒకటి ఇచ్చిన తర్వాత దాన్ని రెండింటిని చూసి ఆయన ఆఫ్టర్ ఇవన్నీ రెండింటిని చదివి ఈ కంప్లైంట్ ప్లస్ ఆయన రిప్లై చూసిన తర్వాత ఆయన అనుకుంటే తప్పనిసరిగా దీని మీద ఎంక్వైరీ చేయాలనుకుంటే చేస్తారు. అంటే జ్యుడిషియరీలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటారా? ఇప్పుడు కొన్ని పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండే వ్యవస్థ ఈ దేశంలో ఏది లేదు. అయితే సుప్రీంకోర్టు హైకోర్టు కొంత బెటర్. జడ్జెస్ అపాయింట్మెంట్లో ఇంకా కొంత అటానమీ అయితే ఉంది. బట్ కంప్లీట్గా సుప్రీంకోర్టులో హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్లో పొలిటికల్ ఇంటర్వెన్షన్ లేకుండానే అన్నీ జరుగుతున్నాయని నేనైతే అనుకోను. జడ్జెస్ హైరార్కీ ఆఫ్ ది కోర్ట్స్, సుప్రీంకోర్టు హైకోర్టు లోయర్ కోర్ట్స్, వాటిల్లో పనిచేసే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అటార్నీ జనరల్స్, అడ్వకేట్ జనరల్స్ వీళ్ళందరూ ఉన్నారు. సో ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అపాయింట్మెంట్స్, అడ్వకేట్ జనరల్ అపాయింట్మెంట్స్, అటార్నీ జనరల్స్ అపాయింట్మెంట్స్ వాటన్నిటిలో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అయితే ఉంది. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అంటే న్యాచురల్గా ఈ అపాయింట్మెంట్స్ గవర్నమెంట్ అనుకూలమైన వాళ్ళనే ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఈస్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ని ఎవరు ప్రొటెక్ట్ చేసేవాళ్ళు? ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూటివ్ అంటే ఈస్ ఆల్మోస్ట్ ఏ లాయర్ టు ది గవర్నమెంట్. సో గవర్నమెంట్ అపాయింట్ చేసే లాయర్, నేను అపాయింట్ చేసే లాయర్ నేనే చూస్ చేసుకుంటా కదా. అట్లాగే గవర్నమెంట్ అపాయింట్ చేసే లాయర్ని గవర్నమెంట్ చూస్ చేసుకుంటారు. అట్లాగే హైకోర్టు జడ్జి, అడ్వకేట్ జనరల్ని కానీ అటార్నీ జనరల్ కానీ అపాయింట్. అంతవరకు ఇట్ ఈస్ ఏ టాలరబుల్ ఇంటర్వెన్షన్ బై ది గవర్నమెంట్ ఇన్ ది జ్యుడిషియల్ సిస్టమ్. ఇంకా అదర్ వింగ్స్ ఉన్నాయనుకోండి, పోలీసు, ప్రిజన్ అడ్మినిస్ట్రేషన్, వాటిల్లో న్యాచురల్గానే ఇంటర్వెన్షన్ ఉంటుంది. అయితే హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్స్లో, సుప్రీంకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్స్లో ఈ ఇంటర్వెన్షన్ ఉండకూడదు. ఉంటే ది వెరీ అటానమీ అంటే స్వతంత్ర ప్రతిపత్తి, సుప్రీంకోర్టుకు హైకోర్టుకు ఉన్న స్వతంత్ర ప్రతిపత్తే భంగమైతే, ప్రజలకు కోర్టులపైన నమ్మకం పోతే, అంటే ప్రజలు ఒక పోలీస్ స్టేషన్కి పోయినా ఒకటే, సుప్రీంకోర్టుకు పోయినా ఒకటే, హైకోర్టుకు పోయినా ఒకటే అనే ఆలోచన వస్తే కోర్టుల మీద నమ్మకం పోతుంది. నేను ఇథియోపియాలో కోర్టులకు వెళ్ళాను, చూశాను. 11 గంటల టైంలో మన కోర్టులు, ఈవెన్ లోయర్ కోర్టు కూడా బిజీగా ఉంటుంది. ఎక్కడ స్పేస్ ఉండదు. చెట్ల కింద, పుట్ల కింద క్లయింట్లు అందరూ ఉంటారు. ఇథియోపియాలో సరిగ్గా 11 గంటలకి నేను హరార్ హైకోర్టుకి వెళ్తే ఒక్కరు లేరు, నిర్మానుష్యంగా ఉంది. ఏంటి విషయం అంటే, ఎవరు వస్తారు కంప్లైంట్ చేయడానికి? ఇప్పుడు హైకోర్టు అటానమస్గా లేనప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తే అది వింటే ఇంకా ఎందుకు కోర్టుకి ఎందుకు పోవాలా? స్టేషన్కి పోతే సరిపోతుంది, లేకపోతే రాజకీయ నాయకుల దగ్గర పోతే సరిపోతుంది అనుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ అట్లాంటి సిచ్యువేషన్ కొన్ని దేశాల్లో, అంటే మోస్ట్ ఆఫ్ ది ఆఫ్రికన్ కంట్రీస్లో హైకోర్ట్స్ పైన ప్రజలకు నమ్మకం లేదు కాబట్టి కోర్టుల దగ్గర పోరు. మన దేశంలో ఇంకా కోర్టుల పైన నమ్మకం ఉంది. జనాలు వెళ్తున్నారు కోర్టులకి, కేసు లిటిగేషన్ పెరుగుతుంది అంటే కోర్టుల మీద, జడ్జెస్ మీద నమ్మకం ఉందని. అయితే ఈ మధ్యకాలంలో కోర్టుల మీద కూడా నమ్మకం సన్నగిలిన మాట వాస్తవం. అందుకు కారణం, దానికి కారణాలు ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను, నేను అంతకుమించి ఏం చెప్పాను. అదే చంద్రబాబు నాయుడు రిజిమ్లో కొంతమంది జడ్జెస్ అపాయింట్మెంట్ వేకెన్సీస్ పడితే ఆ ప్యానెల్ పంపించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ కంటెంట్స్ ఏంటో మీకు తర్వాత చెప్తా. అది లెటర్ పంపించినాడు. ఆ లెటరు కొలీజియం
అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి పంపిస్తున్నారు కాబట్టి దాంట్లో కొలీజియం డిస్కషన్లో వచ్చింది. వన్ ఆఫ్ ది జడ్జెస్ అంటే ఇప్పుడు ఎవరైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ జడ్జి ఎన్వి రమణ గారు ఆ ముఖ్యమంత్రి ఉపయోగించిన ఆ లెటర్లోని వర్డ్స్ వర్బేటం ఆయన దాన్ని సపోర్ట్ చేస్తూ కొలీజియంలో మాట్లాడినాడని, దాన్ని చలమేశ్వర్ గారు అభ్యంతరం పెట్టినారని వచ్చింది. అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సు కొలీజియం పైన, ఆ తర్వాత అపాయింట్మెంట్స్ పైన ఎట్లా ప్రభావాన్ని చూపుతుందనే దానికి ఒక నిదర్శనం. అంటే ఒక హైకోర్టు జడ్జిగా అపాయింట్ అయ్యేటప్పుడు ఒక జడ్జిని అనుకుంటే అరే నా అపాయింట్మెంట్ ఈజ్ డ్యూ టు ద చీఫ్ మినిస్టర్. ఒక జడ్జి ఎవరో రోహిణినో ఎవరో ఒక ఓపెన్గా చెప్పేసింది, రోహిణి కదా నా అపాయింట్మెంట్కి కారణం పలానా ముఖ్యమంత్రినో పలానా ఆర్థిక శాఖ మంత్రినో ఓపెన్గా చెప్పడం వలన ప్రజలకు ఎట్లా నమ్మకం కలుగుతుంది? ఇప్పుడు నేనే ఒక హైకోర్టు జడ్జి అయితే నా అపాయింట్మెంట్కు ప్రధానమైన కారణం ముఖ్యమంత్రి అంటే న్యాచురల్గా నా లాయల్టీస్ ఎక్కడుంటాయి? ఇప్పుడు న్యాయ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు ప్రభావితం చేస్తున్నారని నేనేమిటా అంటే అది వాస్తవమా కాదా అనేది ఏదైనా ఎంక్వైరీ జరిగితే తెలుస్తుంది. అంటే ఎంతమంది జడ్జెస్ ఎట్లా అపాయింట్ అయినారు అనే వాటిపైన ఎప్పుడైనా రేపు పొద్దున భవిష్యత్తులో ఎంక్వైరీ జరిగి ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జరిగితే దాన్ని విషయాలు బయటపడతాయి. మనం పబ్లిక్లో ఉన్న మాటని ఒక అకాడమిషియన్గా నేను చెప్పలేను. బట్ అయితే వీటన్నిటి వలన వీటిలో ఏంటంటే ఒక అభియోగం వస్తే దానిపైన వెంటనే విచారణ ఏదైనా జరిగితే ప్రజలకు వాస్తవాలు తెలిస్తే ఇంకా ఈ జ్యుడిషియరీ మీద నమ్మకం ఇంకా గౌరవం కానీ ఇంకొద్దిగా పెరుగుతుంది. లేకపోతే దానివల్ల తప్పులు ఉన్నాయన్నా కూడా వాళ్ళు సర్దుకోవడానికి అవకాశం ఉంటుంది. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.